సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్లుగా బిగ్ బాస్ సీజన్ మొత్తం తనుజ చుట్టూనే తిరుగుతుంది. ఆమె ఆడినా, ఓడినా, ఏడ్చినా కూడా, నవ్వినా, అరిచినా, చివరికి ఊపిరి పీల్చినా కూడా ఆమెను తప్ప మరొక ఫుటేజ్ ఇచ్చే సమస్యే లేదు అన్నట్లు షో నడుస్తుంది. అయితే చివరికి పవరాస్త్ర ఇమాన్యుయల్ దగ్గరుంటే అది యూజ్ చేసేటప్పుడు కూడా మధ్యలో తనుజని హోస్ట్ నాగార్జున అడగడం జరిగింది. అవెక్కేలా చేసింది. మొత్తానికి అయితే ఈ వారంలో నో ఎలిమినేషన్ అని చెప్పుకోవచ్చు. తనుజని ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారా? తనుజ ఏం జరిగింది చెప్పమ్మా, తనుజ ఏమైనా చెప్పాలా అమ్మ? ఇవన్నీ హోస్ట్ నాగార్జున నోటి నుంచే వచ్చే మాటలే. బిగ్ బాస్ సీజన్ 9లో విన్ అవ్వబోతున్నారు అని అడిగితే ఆడియన్స్ పెద్దగా బుర్ర బాదుకొని ఆలోచించే పనే లేదు. ఎందుకంటే అంతలా తనుజకి ఇంట బయట సపోర్ట్ వస్తుంది. అంతెందుకు, శనివారం ఎపిసోడ్లో తనుజ దివ్య గురించి నాగార్జున పెట్టిన పంచాయతీ చూసారా? ముందు తనుజని నచ్చినంతసేపు మాట్లాడుకో, ఏం జరిగిందో చెప్పుకో అన్నట్లుగా టైం ఇచ్చారు నాగ్. కానీ దివ్య మాట్లాడుతున్నప్పుడు మాత్రం 2 మాటలకి కట్ చేసి నీదే తప్పు అనిపించేలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. చివరికి ఆమెతో తప్పని తేల్చేశారు. బిగ్ బాస్ స్టేజ్ మీద తనుజ గెలిచి ఉండొచ్చు, కానీ సోషల్ మీడియాలో మాత్రం తనుజపై ఈ విషయంలో విపరీతమైన నెగిటివిటీ వస్తుంది. అలాగే తనుజని సరిగ్గా ఇచ్చి పడేసిందంటూ దివ్యని అవకాశాన్ని ఎత్తేస్తున్నారు నెటిజన్లు. ఇక అలాంటి దివ్య ఎలిమినేట్ అవ్వబోయి ఉత్కంఠ పరిస్థితుల్లో ఈరోజు సేవ్ అయింది. మరి ఇది ఎలా జరిగింది? దివ్య సేఫ్ అని తెలిసాక తనుజ రియాక్షన్ ఏంటో చూసేద్దాం. బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్లో నామినేషన్స్లో ఉన్న అందరూ సేవ్ అయిపోయాక చివరిగా సంజన, దివ్య మిగిలారు. ఇంతలో ఇమాన్యుయల్, నీ పవరాస్త్ర ఎక్కడుంది తీసుకురా, సంజన, దివ్య మీరిద్దరు గార్డెన్ ఏరియాలో ఉన్న ఎలిమినేషన్స్ జోన్కి వచ్చేయండి, మీ ప్లేస్లో వెళ్ళి నిల్చోండి అంటూ నాగార్జున చెప్పారు. ఇమాన్యుయల్, సంజన, దివ్య ఎలిమినేషన్స్ రౌండ్లో ఉన్నారు. నీ దగ్గర పవర్స్ ఉంది, దీనికి 3 పవర్స్ అని బిగ్ బాస్ నీకు చెప్పారు. 2 పవర్స్ ఇప్పటికీ పూర్తయ్యాయి. ఇప్పుడు నీకు 3వ పవర్ ఏంటో చెప్తున్నాను. ఈ పవరాస్త్ర ఉపయోగించి ఈ వారం నుంచి ఎలిమినేషన్ కౌన్సిలింగ్ చేయొచ్చు. అయితే ఈ పవరాస్త్ర ఆ పవర్ కేవలం ఈ వారం మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఈ పవరాస్త్ర నువ్వు దీన్ని ఉపయోగించకపోతే ఇచ్చిన పవర్స్ అన్నీ అయిపోయినట్లే అంటూ నాగార్జున చెప్పడం జరిగిందనమాట. సార్, ఇప్పుడు నేను ఇది యూజ్ చేస్తే ఈ వారం ఎలిమినేషన్స్ ఉండదా అని ఇమ్ము అడిగితే ఉండదు అంటూ నాకు క్లియర్గా ఇచ్చారు. నువ్వు నిర్ణయం చెప్పే ముందు ఇంతకుముందు జరిగిన పరిస్థితిని ఒకసారి చెప్తాను విను. తనుజ చేతిలో గోల్డెన్ బజన్ పవర్ ఉండేది. తనకి అది యూజ్ చేసేందుకు 3 వారాల అవకాశం వచ్చింది. కానీ తను ఎప్పుడు ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే వెళ్ళింది. ఆడియన్స్ డిసిషన్స్ ఈజ్ ఫైనల్ అని చెప్పింది. ఈ పవరాస్త్రాకి ఉన్న 3వ పవర్ వాడతావా, లేదా ఆడియన్స్ నిర్ణయమే ఫైనల్ అని వదిలేస్తావా? డిసిషన్ నీది. 60 సెకండ్స్ టైం ఇస్తున్నాను అంటూ ఇక్కడ కూడా తనుజ టాపిక్ తీసుకొచ్చారు నాగార్జున గారు. కాసేపు ఆలోచించి చివరికి వాడుతున్నాను సార్ అని ఇమాన్యుయల్ చెప్పాడు. సూపర్, వాడుతున్నావు అంటే ఎలిమినేషన్స్ క్యాన్సిల్ చేస్తున్నావు అని నాగ్ మరోసారి అడిగాడు. అవును సార్, అంటే నాకు తెలుసు ఆడియన్స్ వాళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళాలని నిర్ణయించారు, కానీ పవర్ ఉపయోగించి వారిని ఇంకొక 1 వీక్ ఛాన్స్ ఇస్తే వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందేమోనని నా అభిప్రాయం అని ఇమ్ము అన్నాడు. అంటే ఇన్ని వారాలు వాళ్ళు ప్రూవ్ చేసుకోలేదా అంటూ నాకు అడిగారు. ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి 9 వరకు వచ్చారు ఇప్పటి వరకు అని ఇమ్ము చెప్పాడు. మరి ఇంకేం ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఇన్ని వారాల తర్వాత అవకాశం ఇస్తున్నావు అంటూ నాగ్ సార్ వరుసగా ప్రశ్నలు వేశారు. అదే, ఇది వాడినా వాడకపోయినా ఈ పవర్ అనేది పోతుంది సార్. సో పవర్ ఉన్నప్పుడు వాడి ఒకరిని ఇమ్యూనిటీ ఇస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఒకవేళ అప్పటికి వాళ్ళు ఇంప్రూవ్ చేయకపోతే ఆడియన్స్ మళ్ళీ వాళ్ళ నిర్ణయం ఎలాగో చెప్తారు అంటూ ఇమ్ము క్లారిటీ ఇచ్చాడు. సో ఈ వారం ఎలిమినేషన్స్ కౌన్సిలింగ్ నీ చేతిలో ఉన్న పవరాస్త్ర పవర్ అన్నీ కూడా అయిపోయాయి. రీతు ఆ పవరాస్త్ర తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేయమ్మా అని నాగార్జున గారు చెప్పారు. ఇంతలో తనుజ ఏదో ఇమాన్యుయల్కి చెప్పింది. దీనికి ఇప్పుడుతో దాన్ని వాడకపోతే దాన్ని పవర్స్ అన్నీ అయిపోయినట్లే అని ఇమ్ము ఆన్సర్ ఇచ్చాడు. ఇది చూసి తనుజ ఏమైనా చెప్పాలా అమ్మ అని నాగార్జున అడిగారు. ఇది ఇప్పుడు పవరాస్త్ర వాడుకుంటే దాచుకొని ఉండుంటే టికెట్ టు ఫినాలే లాంటివి ఏమైనా నీకు బెనిఫిట్ అయ్యేది ఉంటుందేమో కనుక్కోవాల్సింది అని
చెప్పా సార్ అని తనుజ చెప్పింది. ఇప్పుడు వాడేశాడు, ఇక పవర్ అస్త్ర పవర్ అయినా ఇది లాస్ట్ క్లియర్గా చెప్పు కదా అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఇమాన్యువల్ ఎలిమినేషన్స్ కౌన్సిలింగ్ చేయడంతో సంజన, దివ్య మీరిద్దరూ సేఫ్, లివింగ్ రూమ్లో వచ్చేయండి అని నాకు చెప్పారు. నువ్వు వాడిన పవర్ అస్త్ర వల్ల సంజన, దివ్య ఇద్దరు హౌస్లోకి వచ్చారు. కానీ వీళ్ళలో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలని నీకు తెలుసుకోవాలని ఉందా సంజన, దివ్య మీకు కూడా ఉందా అని నాకు అడిగారు. ముగ్గురు తెలుసుకోవాలి అని చెప్పడంతో ఓకే, మీ ఇద్దరు కోసం గార్డెన్ ఏరియాలో కలర్ గన్స్ రెడీగా ఉన్నాయి. నేను చెప్పినప్పుడు ఆపరేట్ చేయండి. మీలో ఎవరి గన్ నుంచి రెడ్ కలర్ పెప్పర్స్ వస్తాయో వాళ్ళు ఎలిమినేషన్, గ్రీన్ వాళ్ళు సేఫ్ అని నాగార్జున చెప్పారు. అయితే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం సంజన సేఫ్ అయి దివ్య ఎలిమినేట్ అయ్యింది. అయితే నాగార్జున అప్పటికి ఈ ఇష్యూని వదలలేదు. భరణి, ఇమాన్యువల్ తీసుకున్న డిసిషన్స్ రైటా రాంగా, నువ్వు ఏమనుకుంటున్నావు అని అడిగారు. అంటే ఇమాన్యువల్ డిసిషన్ అని భరణి సాగదీస్తుంటే రైట్ ఆర్ రాంగ్ చెప్పు చాలు అని నాకు అడిగారు. దీంతో రైట్ సార్ అని భరణి బదులిచ్చాడు. నెక్స్ట్ సుమన్ని లేపి ఇమ్ము డిసిషన్స్ రైటా రాంగా అని అడిగారు. రైట్ సార్ అని సుమన్ కూడా చెప్పడంతో ఎందుకు అని ప్రశ్నించారు. పవర్ అస్త్ర అతనిది కదా సార్, అతని నిర్ణయం మధ్యలో నేను ఎవరిని అంటూ సుమన్ భలే ఆన్సర్ ఇచ్చాడు. ఇందులో ఇమ్ము కూడా మరోసారి దీనిపై క్లారిటీ ఇవ్వాలని ఛాన్స్ అడిగాడు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం బాండింగ్ గురించి ఏం ఆలోచించలేదు సార్, ఎందుకంటే దగ్గరకు వచ్చేస్తుంది, కాంపిటీషన్స్ ఆఫ్ లా ఉంటుంది నాకు తెలుసు. కానీ ఇది యూజ్ చేయకపోతే చేతిలో ఉన్న ఆఫర్ మిస్ అయినట్లే, కాబట్టి దీన్ని యూజ్ చేస్తే ఏమో చెప్పలేం, వాళ్ళిద్దరు బాగా ఆడి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందేమో, పాజిటివ్ థాట్లోనే చూసా అని ఇమ్ము చెప్పాడు. అందరూ ఎంత కష్టపడి ఆడుతున్నారో నీకు తెలుసు ఇమాన్యువల్. ఈ చివరి వారంలో ఒక్క కాంపిటీషన్ తగ్గించుకుంటే రైట్, నీకు అది ఒక గేమర్గా అనిపించలేదా అని నాకు అడిగారు. నేను అది కూడా ఆలోచించాను, కానీ ఒక పాజిటివ్ వేలో ఆడితే బాగుంటుందని నాకు అనిపించింది సార్ అని ఇమ్ము అన్నాడు. ఓకే సుమన్ అన్నట్లుగా పవర్ అస్త్ర నీది, నీ డిసిషన్స్ అంటూ నాగార్జున వదిలేశారు. ఇలా పవర్ అస్త్ర ఈరోజు వాడేలా ఇమ్ముపై ఒత్తిడి తెచ్చి వాడేలా చేసి చివరికి వాడాక క్లాస్ పీకాడు అని చెప్పుకోవచ్చు నాగార్జున గారు. ఇలాగే కొందరు కామెంట్ చేస్తున్నారు. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అలాగే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, చూసేయండి మన ఛానల్లో.